రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్తో అంట కాగుతున్న లేదా కలిసి తిరుగుతున్నటువంటి అఖిలేష్ యాదవ్ కానీ లేకపోతే మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళందరూ ఇప్పుడు సమాధానం చెప్పాలి. హూ ఈజ్ ఓవైసీ? ఎవరి ఓవైసీ? ఎవరి కోసం ఓవైసీ? గత 10 సంవత్సరాల నుండి లేదా గత 13 ఏళ్ళ నుంచి అనాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్తో మంచి సాన్నిహిత్యం. అంతకుముందు చంద్రబాబు ఉన్నటువంటి సందర్భంలో మొట్టమొదటిసారి అధికార పక్షానికి శత్రుత్వం ఓవైసీతో, ఎంఐఎంతో. అప్పుడే ఈపులు వాయగొట్టారు అన్నటువంటిది ప్రధానం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు ఆ 6 సంవత్సరాలు దర్జాగా సాగిపోయింది. ఓవైసీ ఏది కోరుకుంటే అది జరిగింది, ఏం తలుచుకుంటే అది జరిగింది. ఏ ఆస్తి కావాలంటే అది తీసుకోగలిగాడు పాత పరిస్థితిలో ప్రభుత్వానికి సంబంధించి. ఆ తర్వాత రోసయ్య వచ్చినప్పుడు అంటీ ముట్టనట్టు వ్యవహరించారు ఆయన, కానీ పనులు చేసి పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేటప్పటికి ఏకంగా తీసుకెళ్ళి అరెస్టే చేయించగలిగాడు. ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాడు. ఆ రోజున భయపడలేదు ఆయన. ఏదో ప్రతి ఒక్కళ్ళు భయపడేది ఏంటి, ఓవైసీలు కనుక కెలిగితే మత ఘర్షణలు సృష్టిస్తారనేటువంటి భయపడలేదు. పైగా అరెస్టు, దేశద్రోహం కేసులు అరెస్టు, ఇదంతా జరిగింది. ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది. కాబట్టి అప్పుడు అయిపోయింది. ఆ తర్వాత అంటే అప్పుడు పక్కన పెడితే అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ను వదిలేశాడు. ఆ తర్వాత కేసీఆర్తో స్నేహం. అంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి నుంచి కాంగ్రెస్కి ఎంఐఎంకి చెడింది. అంతకుముందు కాంగ్రెస్ తోక పార్టీ ఇది. ఆ తర్వాత చెడ్డ దగ్గర నుంచినే కథంతా మారింది. అయితే ఇప్పుడు మరి మొన్నటిదాకా ఏమన్నారు, బీజేపీ పెంపుడు కుక్క భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ముస్లింలు ఓట్లు చేల్చాలనుకున్నప్పుడల్లా ఎంఐఎంని వాడుతుంది అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, స్టాలిన్, ఐఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షాలందరూ మాట్లాడారు. ఇవాళ ఓవైసీ, రేవంత్ రాసుకు పూసుకు తిరుగుతున్నారు. కాంగ్రెస్ని ప్రేమిస్తున్నాడు ఓవైసీ, ఓవైసీని ప్రేమిస్తున్నాడు రేవంత్. మరి ఇప్పుడు కాంగ్రెస్ రూట్ మారిందా లేదా ఈ జేబులోని పెన్ను ఆ జేబులో చేరిందా?